దోసకాయ పప్పుకూర చేసుకుందాం ఈరోజు. చాలా బాగుంటుంది. ఈ దోసకాయలు ఇట్లా ముక్కలు తరుక్కోవాలి, విత్ పొట్టుతో తరుక్కోవాలి, పొట్టు తీసి తరుక్కోవద్దు. ఇవి చిన్న చిన్న దోసకాయ, ఇంతంత దోసకాయలు 2 తీసుకున్నా. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ పోసుకుందాం. ఇది ఒకటి ఇంతవరకు పోసుకుందాం. 1.5 కప్పు పడుతుంది. పప్పు కడుక్కుందాం. ఇది కుక్కర్లో పెట్టద్దు, డైరెక్ట్గా స్టవ్ మీద ఇట్లా గిన్నెతోటే పెట్టాలి. స్టవ్ వెలిగించుకున్నా. ఈ ఉడుకుతున్న పప్పులో కరివేపాకు వేసుకుందాం, ఫ్రెష్ కరివేపాకు. ఈ తరుక్కున్న పచ్చిమిర్చి ఇవన్నీ ఉడుకుతాయి పప్పులో. ఈ పప్పు మొత్తం ఉడకకూడదండి, సగం ఉడకాలంతే. దీంట్లో ముక్కలు వేస్తుంది. మళ్ళీ ఈ ముక్కలు ఆ పప్పు కలిపి ఉడుకుతుంది, కానీ కొంచెం బద్దలుగానే ఉండాలి. ఉడికింది. ముక్కలు చూసారా మీరు, ముక్కలు పొట్టుతోంది. ఈ చక్కగా ఉడికింది. ఇప్పుడు తాలింపేద్దాం. మూకుడు పెట్టుకున్న, ఆయిల్ వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగు వేస్తున్నా. కొంచెం కరివేపాకు. ఈ ఉడకపెట్టుకున్న పప్పు కూర ఉంది కదా, దీంట్లో వేసేసుకోవాలి. అప్పుడు కలుపుతున్నాను. కొత్తిమీర వేస్తాను, కొంచెం కారం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, ఎంత బాగుందో. ఉప్పు వేసుకుందాం, కొంచెం తక్కువ పడుతుంది. కలుపుకోవటమే అండి. ఇది ఒక పూటకే బాగుంటుంది. ఎండాకాలంలో అయితే మరీ తొందర పాడైపోతుంది, ఒక 5 అవర్స్ కంటే ఎక్కువసేపు ఉండదు. అయిపోయిందండి పప్పు కూర, దోసకాయ పొట్టు పప్పు కూర. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.